అందించండి. మీకు తెలిసిందే చెప్పండి. ముందుగా రవి మీకు, నరసింహనాయుడు గారు పెద్దలకు, తర్వాత గౌతమ్ నాగేష్ కుమార్ వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడేదో మనుషులకు ఎప్పుడేదో ఒకటి హాట్ టాపిక్ కావాలి, పబ్లిక్ కానీ మీడియాకి కానీ ఏదో హాట్ ఉంటే కానీ వాళ్ళకు పొద్దు పోదన్నట్టు కొద్దిగా టేస్ట్ నాలుకకు టేస్ట్ తగలదు. ఇక్కడ బ్రెయిన్ టేస్ట్ తగలాలి కాబట్టి ఉంటుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడము, పాపం ఆయన ఎంగేజ్లా గోపీనాథ్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. అయితే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ ముగ్గురు క్యాండిడేట్లకు మొట్టమొదట ఎక్కిన బండి తెలుగుదేశం. ముగ్గురు క్యాండిడేట్లు తెలుగుదేశం వాళ్ళది ఏదైతే ఉందో అరంగేట్రం. ఇక కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ లైట్ తీసుకున్నాడని చెప్పడానికి పార్లమెంట్లో విభజన బిల్లు పెట్టినాడు, కేసీఆర్ సభలో లేడు. ఆయన లైట్ తీసుకున్నట్ట లేకపోతే సీరియస్ తీసుకున్నట్ట? విజయశాంతి ఒక్కతే దిక్కున్నది ఆ రోజు ఇద్దరు ఎంపీలల్లో, ఆయన లైట్ గానే తీసుకున్నాడు. కేసీఆర్ ఏదైతే ఉందో ఈయన పెద్ద పొలిటికల్గా నెంబర్ 1 మాస్టర్ అనుకోరాదు. అయితే ఏదైతే ఉందో ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు అన్నది కాకుండా ఇక్కడ విజనరీ ఏదైతే ఉందో విజన్ అన్నది లేకుండా పోయింది. ఏదో చెప్తారు కాళేశ్వరంతో తొక్కతోలు అన్నీ చెప్పుకొస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఉన్నది, అంతకుముందు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ లేదా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి గోదావరి వాటర్ లేదా, కృష్ణకి వెళ్ళి గోదావరి వాటర్ వస్తలేదా, మంజీరాకి వెళ్ళి గోదావరి వాటర్ వస్తలేదా, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలను ప్రతి రీజనల్ పార్టీ బలి పశువులు లెక్క వాడుకుంటుంది. రీజనల్ పార్టీస్ అన్ని ఎక్కడ కూడా పార్టీ పరంగా వాళ్ళు ప్రజలకు సేవ చేద్దాము కంకణబద్ధులై ఉండి నిస్వార్థంగా సేవ చేసింది ఒకే ఒక్క పార్టీ, మన బీజేడీ, బిజు జనతా దళ్. నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు పాలించడం, వాళ్ళ తండ్రి దాదాపు 30 ఏళ్ళ. ఒక రీజనల్ పార్టీ ఏదైతే ఉందో కంకణం కట్టుకొని ఆయన పాత తండ్రి, వాళ్ళ తండ్రి 1947 కంటే ముందు మొదలుపెట్టి మొన్న 2023 దాకా వాళ్ళ చరస్థిర ఆస్తులన్నీ కలిసి 7 కోట్ల రూపాయలు. 7 కోట్లు. 7 కోట్లు. ఎక్కడ 47, ఎక్కడ 2023 7 కోట్లు వాళ్ళు ఆస్తున్నది ఒక రీజనల్ పార్టీ నుండి. వాళ్ళు ఎక్కడ ప్రజల మీద దోసుకొని చేసుకుందామన్న ఉద్దేశం లేదు. ఆయనకు మాతృభాష రాకున్నా సరే, భార్య పిల్లలు లేకున్నా కానీ ఏదైతే ఉందో ప్రజలే నా పిల్లలు అనుకొని సేవ చేసుకొచ్చిండు ఆయన. అటువంటి కూడా వాళ్ళు మొన్న ముసలోడు అయిపోయింది ఎందుకంటే అని చెప్పేసి పక్కకు పెట్టారు. అదే బీజేపీ కూడా దానిలో కంకణం కట్టుకొని వాళ్ళని ఏదైతే ఉందో మొత్తానికి కొట్టుకొచ్చింది. ఇక్కడ కేసీఆర్ ఎన్ని చేసినా ఏం చేసినా ఆయన ఏదైతే ఉందో లైట్గా తీసుకొని పోయే రకం. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఆయన అంటే కేసులకు భయపడి లైట్ గా తీసుకున్నాను. నేనేమంటున్నా, ఇప్పుడు ఎట్లుంటా అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ రచ్చ గెలిచినోడు ఇంట్లో గెలవాడు, ఇంట్లో గెలిచినోడు రచ్చ గెలవాడు. విన్నారా? ఇక్కడ కేసీఆర్కి ఏంది, ఆయన అందరికి ఉద్యోగాలు అది ఇది అన్న దాని మీద మొట్టమొదట హరీష్ రావుకు ఎలిజిబుల్ క్యాబినెట్ లో. తర్వాత కొడుకు టికెట్ ఇచ్చింది. నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు, నేను రాను, వాళ్ళు ఎవరు రారు, ఇక్కడ నేనే పోయి మళ్ళీ ముసలిదానికి ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, కొడుకానికి బిడ్డ వచ్చింది, బిడ్డనికి ఆయన మరదలు కొడుకు వచ్చిండు, అల్లుడికి ఏమి ఇచ్చిండు ఎమ్మెల్యే. హరీష్ అంటే హరీష్ కు సంతోష్ అల్లుడు కాదు, సడకుని కొడుకు. అయితే వచ్చిండు ఆయన దాంట్లో కుటుంబంలో ఏదైతే ఉందో ఆయన కంట్రోల్ చేద్దామంటే కూడా కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్న ఉద్దేశమే ఉంది. నువ్వు అందరికీ ఆడ విభజన జరిగినది, నీళ్లు నిధులు నియామకాలు, అటువంటిది ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అన్ని నియామకాల కాడికి వచ్చేవరకు ఆయన కుటుంబం మటుకు నియామకాలు. ఆయన మహిళా ప్రాతిపదికన సెకండ్ ఎలక్షన్లో మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు ఉమెన్. తర్వాత ఫస్ట్ సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో సత్యేంద్ర రెడ్డికి ఇచ్చారు. ఇక్కడ ఈ రకంగా ఆయనది ఏదైతే ఉందో ఒక బ్యాలెన్స్డ్ బ్రాడ్ థింకింగ్ లా ఆయన రూలింగ్ చేయలేదు. చేసిన అన్ని నేనేమో ఆయన చేసిన గొప్ప కాదు. కాకపోతే ఇప్పుడు ఇంద్రలోకం కాలం మొదలు పెడితే ఇవాళ దాకా కూడా ప్రతి రాజ్యంలో ఓ రాజ్యాధినేత దగ్గర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ 2 టర్మ్స్ లా ఉన్న 18 మంది మంత్రుల 17 మంది మంత్రులల్లో
ఆయన అల్లుడు ఆయన కొడుకు తప్ప ముగ్గురు తప్ప మూడో వ్యక్తికి మాట్లాడే అధికారం స్వాతంత్రం లేదు, ఎవరేం చెప్పలేరు. హోమ్ మినిస్టర్ స్వయంగా సెకండ్ టర్మ్ లా ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సీఎం కలుస్తానికి పోతేనే సెక్యూరిటీ ఆపారు. ఇక్కడ ఏదైతే ఉందో ఆయన ఎన్ని చేసినా తప్పులా ఒప్పులా చేశారు, కానీ ఏదో నేను చేసినా వదిలిపెట్టినాను దాని కాదు. చేసి వదిలిపెట్టిన వాళ్ళు ఈయన ఆదిత్యనాథ్ లేక జీతాలు ప్రజలకు పంచి లేకుండా ఉన్నది కాదు కదా. అఫిడేవిట్లే చెప్తాయి మీ సంపాదన ఏందన్నది. ప్రజలు గుడ్డోళ్ళు కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పోతే ఎవరిది కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా ఏదైతే ఉందో ఒక టర్మ్ దోసుకున్న సెకండ్ టర్మ్కి వచ్చే వరకు కొద్దిగా ఆయన పాలన చేంజ్ చేసుకోవాల్సింది ఉండే. ఇక్కడ కర్మకి ఏంటంటే మొన్ననే ఇదే టర్మ్లా కంటోన్మెంట్ చేయి జారిపోయింది వాళ్ళది. ఎవరు సాయన్న కూతురు పాపం చనిపోతే దాని ప్రకారం ఏదైతుందో అది కూడా అవుట్ అయింది. ఇక్కడ జూబ్లీహిల్స్ కాడికి వచ్చే వరకు జూబ్లీహిల్స్లా నేను గౌతమ్కు సూటి ప్రశ్న చెప్తున్నా. ప్రజల మీద ప్రేమ ఉంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ ఒక సంస్థ ల్యాండ్ తీసి 14 ఎకరాలు 35 ఎకరాలు 14 ఎకరాల 30 గుంటలు దాదాపు 15 ఎకరాలు ఇవాళ దాదాపు 2500-3000 కోట్ల ప్రాపర్టీని ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడంలో అంతర్యం ఏంటి అన్నది అదే ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు ముస్లిమ్స్ కు గ్రేవ్ యార్డ్ కొనిస్తా అని నువ్వు ప్రామిస్ ఇవ్వడం అన్న దాని మీద ఒక గవర్నమెంట్ స్థలాన్ని నువ్వు వయలేషన్ ఆఫ్ కండిషన్ కింద టేకప్ చేసుకుని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ బాజ్పల్లి ఉన్న తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన అన్న దాని మీద ప్రజలు గ్రహిస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒకరిని క్వశ్చన్ చేసుకుంటూ కాదు. ఇది ఒక ఏదైతే ఉందో ఈ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రతి నియోజకవర్గంలో మొత్తము బెనిఫిషరీసే ఉండరు. ఇప్పుడు 100 ఓటర్లు ఉన్నారంటే 25-30 మంది ఉంటారు. మిగతా 70 మంది ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఏ పార్టీ కూడా వాళ్ళు పట్టించుకోదు. ఇంత బీజేపీ మన కొద్దిగా ట్యాక్స్లు అది తగ్గించింది, కానీ నీ 35% బెనిఫిషరీస్ ఎందుకు చేస్తున్నారు? ఓట్ బ్యాంక్ రాజకీయం. వాళ్ళతో పాటు వీళ్ళ కార్యకర్తలు ఎవరో వస్తే గెలిచిపోతాము, రూలింగ్ లో వస్తాం అన్నదే వీళ్ళ ధీమా అన్నట్టు. 30% ఓట్లు వేస్తే గెలిచిపోతామని ధీమా. ఎందుకంటే సంక్షేమం మీద కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ వాటి ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ లా ఘరానాలు పెద్ద పెద్ద హెమాయమీలు బిల్డర్స్, తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్స్, సినిమా హీరోస్, హీరోయిన్స్, క్రికెట్ స్టార్లు, ఈ స్టార్లు అందరు కూడా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ వీళ్ళు ఎంతమంది పోయి ఓటేస్తారు పోలింగ్ బూత్ కు? ఒక్కరిని కూడా బాధ్యత లేదు. రాజ్యాంగంలో ఏం చేసిన అంబేద్కర్ రాసిన తప్పు, ప్రతి ఒక్కరు ఓటేయాలి, ఓటేస్తే నీకు అదే 5 ఉన్నదని దాని మీద పెట్టాలి, కంపల్సరీ ఓటింగ్ పాలసీ రావాలి. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే పోలింగ్ తక్కువ అవుతున్నది. ఇప్పుడు 60 నాకు తెలిసి ఎప్పుడు కూడా 50 దాటలే, 47% కదా పోయినసారి. ఇంకోటి మన మిత్రుడు గౌతమ్ అన్నాడు 3వ సారి గెలిచింది బీఆర్ఎస్ అన్నదంటే అట్లా కాదు, 3వ సారి కాదు. గతంలో గోపీనాథ్ గెలిచిన దాంట్లో ఫస్ట్ టర్మ్ లా టీడీపీ, ఇప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ కి వచ్చిండు ఆయన. ఇది ఏదైతే ఉందో ఇది ఒక విచిత్రమైన కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇక్కడ స్లమ్లు 25 స్లమ్లు ఉన్నాయి. పాపం పీజేఆర్ ఎవ్వరు ఉంటే వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు గుడిసెలు వేసుకోమన్నా చేసిరు. ఈ గవర్నమెంట్ లో కాంగ్రెసే కానీ తర్వాత ఈవెన్ బీజేపీ రిప్రజెంటేషన్ ఉన్న దత్తాత్రేయ కానీ, కిషన్ రెడ్డి కానీ, అంతకుముందు చింతల రామచంద్రరావు కానీ, వీళ్ళు స్లమ్స్ మీద మొసలి కన్నీరు తప్ప వాస్తవంగా వాళ్లకు రోడ్స్ వాళ్ళకి ఏం చేయాలన్నది కూడా ఒక పాలసీ చేంజ్ చేయలేదు. ఇప్పటి కూడా వీళ్ళకు ఇంత మాత్రం 1% కూడా ప్రేమ లేదు. ఇప్పటి కూడా వాళ్ళు చేయాలంటే వాళ్ళ లైఫ్ కూడా మిడిల్ క్లాస్ అయిపోతే తీసుకురావచ్చు. ఎందుకంటే అదే స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లా స్లమ్ ఏరియాలా నువ్వు బిల్డర్స్ కి ఇవ్వాలి, బిల్డర్స్ కి ఇచ్చి డెవలప్ చేయించి వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇవ్వాలి కదా. ఆ పాలసీ తీసుకురావాలి. వాళ్ళు ఎంతసేపు 50 గజాలలో వాడు 4 ఫ్లోర్లు వేస్తాడు, వాడు అదే గల్లీలో పోతాడు అన్నది వాళ్ళ లైఫ్ కూడా ఒక స్టాండర్డ్ లివింగ్ కు తీసుకురావాలి కదా. అది చెయ్యాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్లమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇస్తారనేటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తా ఉన్నారు, ఇందిరామిళ్ళు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ శానిటరీ ఏదైతే ఈ డ్రైనేజ్ దాన్ని ఇటు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నట్టు వాళ్ళు పట్టించుకోరు, అసెంబ్లీ నియోజకవర్గం వాళ్ళు కూడా పట్టించుకోరు. అదే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఎప్పుడు ఆదుకుంటూ ఉండదు. ఎలక్షన్ రాగానే వీళ్ళు పోతారు. ఒక ఆయన గడ్డంగి ఎక్కుతాడు, ఒక ఆయన పంచీలు వేస్తాడు, ఒక ఆయన దోశలు వేస్తారు, ఇంకా ఒకళ్ళు పాపనెత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు, మూత్రం పోసిన భరిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ తెల్లారి ఓటెక్కేదాకా ఓడడం వల్లన్నా, ఓటెక్కినాక పోవడం వల్లన్నా
ఇప్పుడు వీళ్ళు దేకే పరిస్థితి ఉండదు, మళ్ళీ ఎవరికి దొరకరు వీళ్ళకి మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ జూబ్లీస్ లా డెవలప్మెంట్, జూబ్లీ ఇయ్యాల కాదు, నిజాం కాలము 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ప్రదేశం ఇది. జూబ్లీస్ వచ్చింది మా అప్పుడు డిఫంక్ట్ మున్సిపాలిటీ ఉండే, తీసుకొద్దామన్నది పక్కకు పెట్టేసి ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 9-2-11 వీళ్ళకి ఈ గవర్నమెంట్ ఎన్ని ఇచ్చింది తెలియదు. 9.5 సంవత్సరాలల్లా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లా అడ్డగోలు బిల్డింగ్ రెగ్యులేషన్స్ పక్కకు పెట్టేసి హైట్ రెస్ట్రిక్షన్స్ ఇష్టం ఉన్నట్టు రేజ్ చేసి కట్టుకోమని అలా ట్రాఫిక్ జామ్ లేనిది చండాలమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది మొత్తం జూబ్లీ బంజారా. ఇటు రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చిపోతున్నారు. అటువంటి దాని మీద ఈ స్లమ్స్ మీద ఎవరికి కూడా ప్రేమ లేదు ఇక్కడ. నేనేమంటున్నా, ఇక్కడ ప్రేమ అన్నది అవసరం వాడుకోవడం తప్ప ప్రజలను నాప్కిన్స్ లాగా అవసరం ఉన్నప్పుడు తుడుచుకొని పడేయాలి. ఇక వాళ్ళు ఏంటంటే మనీ ప్లేయర్స్, వాళ్ళు కూడా ఎట్లా అలవాటు పడ్డారు, పారాసైటల్ అన్నట్టు పరాణ జీవులు లెక్క. ఈ కొడుకులు పైసలు బాగా సంపాదించుకుంటూ వస్తున్నారు కదా, చల్ మాకు పంచుర్రి, పంచితేనే పైసలు ఇస్తేనే ఓటేస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే అయిపోయిన తెల్లారి మళ్ళీ ఎవడు కానీ పేరు వీడు, ఏ ఒక్కరు కానీ పేరు, లీడర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఏది కానీ వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత ఉంటే అంత దోసుకోవాలి, తింటూనే ఉన్నారని ఏంటంటే ఓటర్ కరప్ట్ అయిపోయింది ఇక్కడ. అటువంటి పరిస్థితులలో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న కాడికి, మిడిల్ క్లాస్ అంటే జూబ్లీ బంజారాలో మిడిల్ క్లాస్ తక్కువ, ఏమైనా ఉంటే ఐదైతుందో అటు మోతీ నగర్, బోడబండ ఆ ఏరియాలకు వెళ్ళి అట్లా ఆ తకంగా ఉన్న దాని మీద వీళ్లకు ఇక్కడ కేసీఆర్కు బీజేపీ భయానా అన్న దాని మీద ఆయనకు భయం ఉన్నదా లేదన్నది జగమెరిగిన సత్యం ఒకటి. ఎప్పుడైతుందో పాపం నాయుడు గారికి ఆయన బీఆర్ఎస్లో ఉండగానే ఇదే కేటీఆర్ పోయి అమిత్ షాని కలిసినాక వారం రోజులనే బండి సంజయ్ దించిరు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు బయటపడరు. సరే ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ మొత్తం, ఇవన్నీ కూడా పొలిటికల్ ఈక్వేషన్స్. అయితే ఒకటి నేను ఏమంటున్నా, ఇవాళ బీఆర్ఎస్ పాపం గతంలో కూడా చాలా మంది, ఇప్పుడు ఎవరు మన ఉమా మాధవరెడ్డి చేసారు, సత్యేంద్ర రెడ్డి చేసారు భర్త చనిపోయినాక, తర్వాత మన రామలింగారెడ్డి భార్య చేసింది, మళ్ళీ ఇప్పుడు ఈమె కూడా వచ్చింది, మన సాయన్న బిడ్డ చేసింది, చనిపోయింది. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో ఇక్కడ ప్రజల మీద ఇదొక విచిత్రమైన కాన్స్టిట్యున్సీ. ఇక్కడ స్లమ్స్ మీద ఇప్పటి కూడా ఒక సమగ్ర ప్రణాళిక లేదు, అటు సెంటర్కు లేదు, ఇటు స్టేట్కు లేదు. వస్తుంటారు, పోడుకుంటారు, ప్రతి ఒక్కరు పవర్ ఎంజాయ్ చేయడానికి ఓటర్తో అధికారం లాక్కొని అవతల వాడేటోళ్ళే కానీ ప్రజల మీద బాగోగులు చూసి చేద్దామన్నది ఉండదు. దాని ప్రకారం ఇంకా ఇప్పుడు ఇంకా నేను చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి వస్తాను. నగేష్ గారు.